2004లో దెబ్బకొట్టాయి. ఉమ్, ఆ 2004లో ఈయన ఏ మాట మీద నిలబడడు అన్నటువంటిది నమ్మిన జనం 2014 దాకా 10 ఏళ్ళు కాబట్టి ఆయన ఏం నమ్మలా. ఉమ్, 10 ఏళ్ల తర్వాతన సరే రాష్ట్ర విభజన టైము ప్లస్ నేను మారాను, ఉమ్, నన్ను నమ్మండి అని చెప్పడం వల్ల ఆయన మాట మీద నిలబడతాడని నమ్మారు. ఉమ్, 2019కి దాకా చూశారు, అది అవ్వల. అదే, అది మొన్ననే. అవును, అంతకుముందు ఈ సోషల్ మీడియా ఇవన్నీ లేవు. లేవు లేవు, ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నట్టు 2004 2006 తర్వాత నుంచినే వచ్చింది. 2010 తర్వాత అనుకోవాలి భారీగా. ఏది అంతే. జియో వాడు పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి చేతిలో. అంతకుముందు సోషల్ మీడియా అంటే ఇంటర్నెట్ ఉన్నటువంటి వాడి దగ్గరనే సోషల్ మీడియా. ఉమ్, ఈ సెల్ ఫోనుల్లోకి వచ్చిన తర్వాత ఇక అసలు సోషల్ మీడియా అనేది విచ్చలవిడిగా తయారైంది, విపరీతమైన రీచ్ అయింది. ఉమ్, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బిగినింగ్ టైంలో ఈయన సీఎంగా ఉన్నాడు. ఉమ్, అందువల్ల అప్పుడు మాట్లాడింది ఏది జరిగింది ఏది జరగలేదు అందరికీ తెలుసు, రెగ్యులర్ చర్చ జరుగుతుంది. అవును, అందువల్ల ఆయన అక్కడ నమ్మట్లేదు కాబట్టి నమ్మించాలి అంటే ఇక టాపిక్ డైవర్ట్ కావాలి, ఎమోషన్ క్రియేట్ కావాలి. అదే. ఇది ఎమోషనల్ ఇష్యూ. కానీ ఇక్కడే మనం అనలైజ్ చేసుకుంటే కొన్ని పాయింట్స్, ఎందుకంటే అందరూ పాజిటివ్గా ఆలోచించాలని ఏం లేదు ప్రజలు. ఆయన మాట్లాడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే టీడీపీ హయాంలో ఓకే ఎందుకు తేల్చాలంటే అది కొన్ని నెలలు, కానీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సొంత బాబాయ్ హత్య కేసు,